వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మరి 15 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ సంబంధించి మరి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉండేటటువంటి అవకాశం ఉంది? మహిళా అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చా? మరి హైట్ తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి కోచింగ్ సెంటర్‌కు వెళ్ళినటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థుల కోసం మనం 365 రోజుల టెస్ట్ సిరీస్‌ను రూ. 999 నుండి కేవలం రూ. 199కే స్టూడెంట్స్‌కు అందివ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్‌లో మీరు ఇప్పటికే ప్రాక్టీస్ చేసుకోవడానికి దాదాపుగా 10,000కు పైగానే ప్రాక్టీస్ క్వెషన్‌లు అనేటివి ఉంటాయి. దాదాపుగా 200కు పైగానే టాపిక్ వైస్ టెస్ట్‌లు అనేది పెట్టడం అనేది జరిగింది. కేవలం టైప్ 2 లోపే. మరి టైప్ 8 లోపు ఎన్ని టాపిక్‌లు మీరు కవర్ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీరు ప్రిపేర్ కావడానికి 120 రోజుల ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్‌తో పాటు ప్రతి వారం కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రూ. 199 నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా నెక్స్ట్ మనం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి యూట్యూబ్ లైవ్ క్లాసెస్ దాదాపుగా 5-8 గంటలు నాన్ స్టాప్‌గా యూట్యూబ్ లైవ్ క్లాసెస్ అనేటివి ఎవరైతే కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మనం ఫ్రీగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందుకు గాను రూ. 999 ఉన్నటువంటి మన యొక్క కోర్సును కేవలం రూ. 199కే మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరుగుతా ఉంది. డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది. ఇప్పుడే వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మాతో కలిసి ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక అసలు విషయంలో గనక ఒకసారి గనక మనం వెళ్తే మీరు ఇక్కడ చూస్తున్నది 2012వ సంవత్సరంలో అంటే దాదాపుగా 15 సంవత్సరాలకు ముందుగా ఇచ్చినటువంటి మన యొక్క ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. మీరు ఆల్రెడీ క్లారిటీగా చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రకారం గనక చూస్తే మనకు 10థ్ క్లాస్ గనక పాస్ అయి ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఫిజికల్ రిక్వైర్మెంట్ దగ్గరకొచ్చేసరికి చూడండి ఇక్కడ పురుష అభ్యర్థులు 165 సెంటీమీటర్లు ఉంటే ఎలిజిబుల్ అండి. మన కానిస్టేబుల్‌కి వచ్చేసరికి మనము 167.6 సెంటీమీటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా 2 సెంటీమీటర్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ సాధించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ అండి. మరి ఏజ్ విషయం దగ్గరకొచ్చేసరికి ఇక్కడ చూడండి 18-30 సంవత్సరాలు ఉన్నటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఎలిజిబుల్. ఇది పాత నోటిఫికేషన్ సంబంధించి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు 100% మనకి ఏజ్ రిలాక్సేషన్ పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి అప్పుడున్నటువంటి సెలక్షన్ ప్రాసెస్‌ని ఒక్కసారి గనక మనం గనక గమనిస్తే గతంలో మనకు ఎక్కువ రన్నింగ్ అనేది ఉండేదండి. ఒకసారి ఇక్కడ గనుక చూడండి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసరికి మనకి పురుష అభ్యర్థులు 4 కిలోమీటర్లు, మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 2 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉండేది. పురుష అభ్యర్థులైతే 20 నిమిషాల్లో 4 కిలోమీటర్లు పరిగెత్తాలి. అదే ఉమెన్ అభ్యర్థులు వచ్చేసరికి 13 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీనికి సంబంధించి నెక్స్ట్ ఉండేటటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఈవెంట్స్ అండి. ఈవెంట్స్‌లో మనకప్పుడు 100 మీటరు హై జంపు, లాంగ్ జంపు, షాట్ పుట్ అలాగే 800 మీటర్ల పరుగు పందెం అనేది కూడా ఉండేది. ఈసారి అయితే మనకు తెలిసినంత వరకు మాక్సిమం కానిస్టేబుల్‌కి ఉన్నట్లుగానే 1600 మీటర్లు లాంగ్ జంపు అలాగే 100 మీటర్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి మెయిన్స్ ఎగ్జామ్‌కు సంబంధించి అప్పుడున్నటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఒక్కసారి చూద్దాం. గతంలో మనకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌తోని పేపర్ ఉండేదండి. 2 గంటలు టైం ఇచ్చేవారు. జనరల్ యాటిట్యూడ్ పార్ట్ 1 వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 25 మార్కులు, 25 మార్కులు, 50 మార్కులు ఉండేది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ 15 మార్కులు, సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్కులు, జనరల్ సైన్స్‌కి సంబంధించి 20 మార్కులతోని ఈ యొక్క క్వెషన్ పేపర్ ఉండేదండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే మనకు మాక్సిమం కానిస్టేబుల్ సంబంధించినట్లుగానే ప్రిలిమ్స్, అలాగే ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కాస్త హైట్ తక్కువ ఉండి కూడా పోలీస్ జాబ్ సాధించాలని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఎవరైతే కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈసారి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఇది గొప్ప మంచి సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు. ఒకవేళ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ గనక ఒకవేళ మిస్ అయినట్లయితే కూడా మీరు 100% ఈ పోస్టులు సాధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకు నోటిఫికేషన్ ఫేజ్ 3లో రానుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్‌ను ఇంకా మెరుగుపరుచుకోండి. మాక్సిమం మన కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదో అలాగే ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాక రాక వచ్చేటటువంటి ఇటువంటి అవకాశాలన్నిటిని కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి.
వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.